భారత్ మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబాకు బిగ్ షాక్ తగిలింది. త్రివిధ దళాలు చేపట్టిన మిసైల్స్ అటాక్ లో ఆ సంస్థకు చెందిన హెడ్ క్వార్టర్స్ నేలమట్టమైంది. అలాగే మురిద్గేలోని ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేశాయి బలగాలు. లాహోర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్గేపై గురిచూసి కొట్టాయి. ఈ ప్రాంతంలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్నది ఇంకా క్లారిటీ లేదు, కానీ భారీగా నష్టం జరిగినట్లు సమాచారం. మురిద్గేతో పాటు మరో 2 లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి భారత బలగాలు. బర్నాలాలోని మర్కాజ్ హదీద్, అలాగే ముజఫ్తారాబాద్లోని షావై నల్లా క్యాంపుపై అటాక్ చేశాయి. మన దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఫస్ట్ వినిపించే పేరు లష్కరే తోయిబా. హఫీజ్ సయ్యద్ మహమ్మద్ దీన్ని స్థాపించాడు. 1990 నుంచి ముర్కిదే కుంచే ఉగ్రవాద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇండియాలోని మెట్రో నగరాల్లో దాడులు సృష్టించడం ఈ సంస్థ పని. 26/11 అటాక్ గుర్తుందా? పాక్కు చెందిన ముష్కర మూక తాజ్ హోటల్లో సృష్టించిన నరమేదో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. 2008లో జరిగిన ముంబై పేలుళ్లలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మాస్టర్ మైండ్ హఫీజ్ సయీదే. 2008లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అతన్ని ఆల్ ఖైదా, తాలిబాన్లతో సంబంధం ఉన్న వ్యక్తిగా గుర్తించి ఆంక్షలు కూడా విధించింది. అయితే అమెరికా 2012లో అతనిపై $10 మిలియన్ రివార్డు సైతం ప్రకటించింది. 2020లో పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోసం కోర్టు అతన్ని ఉగ్రవాద ఆర్థిక సహాయం కేసుల్లో కూడా దోషిగా నిర్ధారించి 78 ఏళ్లు జైలు శిక్ష కూడా విధించింది. అయితే అతను ప్రస్తుతం పాకిస్తాన్ కస్టడీలో ఉన్నాడు. ప్రపంచానికి తమ కస్టడీలో ఉన్నాడని చెప్తున్న పాక్ హై సెక్యూరిటీ కల్పించింది. ఇటీవల వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సయీద్ 2017లో మిల్లీ ముస్లిం లీగ్ రాజకీయ పార్టీని స్థాపించాడు. అమెరికా దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించడంతో దీనిని నిషేధించారు. 2018 ఎన్నికల్లో అతను అల్లాహ్ అక్బర్ తెహ్రీం పార్టీకి మద్దతిచ్చారు, కానీ విజయం సాధించలేదు. అతని కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ కూడా ఉగ్రవాద కార్యక్రమాలలో పాల్గొన్నాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల పెహల్గాం ఉగ్రదాడిలోనూ సయీద్ సూత్రధారిగా ఉన్నాడు. Gracias.